హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సునీత సీరియస్. మీరు గనక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రాన్స్ హిమాలయాలను మన దేశంలో ఏమని పిలుస్తారు? కారాకోరం, లద్దాఖ్, జస్కర్ శ్రేణులు. ఏ పర్వత శ్రేణిని ఆసియా వెన్నెముకగా పిలుస్తారు? కారాకోరం పర్వతాలు. పశ్చిమ బెంగాల్లో శివాలిక్ పర్వత శ్రేణులని ఏ కొండలంటారు? డ్వార్ఫ్ కొండలు. నాగా కొండల్లో ఎత్తైన పర్వతం? సారామతి. ఉత్తరాఖండ్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి? నాగదిబ్బ. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం? దొడబెట్ట. కల్సుబాయ్ ఏ కొండల్లో ఎత్తైన శిఖరం? సహ్యాద్రి కొండలు. అన్నామలై కొండలు ఏ కనుమలలో విస్తరించి ఉన్నాయి? పశ్చిమ కనుమలు. గురుశిఖర్ ఏ పర్వతాలలో ఉంది? ఆరావళి పర్వతాలు. పళని కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? తమిళనాడు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు? మడకసిరి కొండలు, పెనుకొండలు. బాబా బుడాన్ కొండలు ఎత్తైన శిఖరం? మలయగిరి. మణిపూర్లోని లోక్తక్ సరస్సును ఏమని పిలుస్తారు? లైఫ్ లైన్ ఆఫ్ మణిపూర్. అరబ్బుల కత్తి ఆకారం పోలిన ఇసుక దిబ్బలను ఏమంటారు? రిప్యూల్స్. సైఫ్లు అని ఎలాంటి ఇసుక దిబ్బలను అంటారు? అలల ఆకారంలోని ఇసుక దిబ్బలు. పూర్వాంచల్ పర్వతాలను మిజోరంలో ఏమని పిలుస్తారు? లుషాయ్ కొండలు. షిప్కిలా కనుమ హిమాద్రి శ్రేణుల్లో భాగంగా ఏ ప్రదేశంలో విస్తరించి ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్. శివాలిక్ హిమాలయాలను నేపాల్లో ఏమని పిలుస్తారు? చురియా కొండలు. గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని ఏ కనుమను పిలుస్తారు? బనిహల్ కనుమ. అస్సాం హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య హిమాలయాలు? తీస్తా, బ్రహ్మపుత్ర నదులు. సాత్పురా పర్వతాలకు ఉత్తరాన ఏ కొండలు విస్తరించి ఉన్నాయి? మహాదేవ్ కొండలు. చొర్లాఘట్ కనుమలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? గోవా. రాతోంగ్ హిమనీ నదాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.